పాకిస్తాన్ తీవ్రవాదం మీద పోరన్నప్పుడల్లా ఫక్కుమని నవ్వాలనిపిస్తుంది. ఎందుకంటే ఓ తీవ్రవాది లేదా తీవ్రవాదులకి తల్లొచ్చి తీవ్రవాదాన్ని తొదముట్టిస్తానంటే జోకులు అనిపిస్తుంది. ఇప్పుడు అట్లాంటిదే సిరియాని నడిపించేటటువంటిది ఓ తీవ్రవాది. సిరియా పాలకుడే ఒక తీవ్రవాది. అతనికి ఓ తీవ్రవాద గ్రూప్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాద చర్యలు చేస్తుంటాడు. అతన్ని అమెరికా ఆ తీవ్రవాదిని వాడుకుంటుంటుంది మిగతా తీవ్రవాదుల మీద దాడులకి. ఇప్పుడు ఈ తీవ్రవాది ఐఎస్ఐఎస్ అనే తీవ్రవాద సంస్థతో పాటుగా మరికొన్ని తీవ్రవాద సంస్థలకి నాయకత్వం వహిస్తున్నటువంటి మరో పెద్ద తీవ్రవాది అయినటువంటి టర్కీ అధ్యక్షుడైనటువంటి ఎర్డోగన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. మా దేశంలో ఉన్న తీవ్రవాదం మీద పోరులో మీరు జోక్యం చేసుకోబాకండి, మీరు సాధ్యమైతే మా దేశానికి సహకరించండి, మా ప్రభుత్వానికి సహకరించండి, ఐఎస్ఐఎస్తో సహా తీవ్రవాద సంస్థల్ని మేము అంతమొందిస్తామని. చివరికి ఎవడు తీవ్రవాది అంటే ఎదురోడి దృష్టిలో ఉన్నోడే తీవ్రవాది అనేటటువంటి కోణంలోకి మారిపోయినాయి అనమాట. ఒరిజినల్ తీవ్రవాదు ఆయుధం చేతబట్టి మతరాజ్యాలు స్థాపించాలన్నోడు ఎవడైనా సరే తీవ్రవాది. ఆ విషయాన్ని మిస్ చేస్తున్నారు ఇక్కడ.